2026వ సంవత్సరంలో మనం ఉన్నాం. టెక్నాలజీ మారుతుంది, అవకాశాలు పెరుగుతున్నాయి. కానీ చాలా మంది ఇప్పటికీ ఒకే చోట ఎందుకు ఆగిపోతున్నారు? కష్టపడుతున్న ఆశించని గుర్తింపు లేదా? ఆర్థిక స్వేచ్ఛ ఎందుకు రావడం లేదు? దీనికి ప్రధాన కారణం మనం కేవలం పని చేయడం నేర్చుకున్నాం, కానీ పవర్ మరియు మనీ గేమ్ అర్థం చేసుకోలేదు. సో ఈరోజు ఈ వీడియోలో ప్రపంచ ప్రఖ్యాత పుస్తకాలు 48 లాస్ ఆఫ్ పవర్ మరియు రిచ్ డాడ్ పూర్ డాడ్ లోని సారాంశాన్ని కలిపి మీ కెరీర్ మరియు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే 5 గోల్డెన్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. గుర్తింపు కంటే ఫలితం ముఖ్యం. మాస్టర్ వర్సెస్ అసెట్. రాబర్ట్ గ్రీన్ చెప్పిన నెవర్ అవుట్ షైన్ ద మాస్టర్ మరియు కియోసకి చెప్పిన మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మన పని మనం. సో ఆఫీస్లో బాస్ ముందు గొప్పలు చెప్పుకోవడం వల్ల ప్రమోషన్ రాకపోగా ఉన్న జాబ్ కూడా పోవచ్చు. అసూయకు గురవ్వడం జరుగుతుంది. సో ఒక టీచర్ తన ప్రిన్సిపల్ కంటే తానే గొప్పగా పాఠాలు చెప్తానని అందరి ముందు ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తే ప్రిన్సిపల్ ఆ టీచర్కు సపోర్ట్ చేయడం మానేస్తారు. టీచర్ అనేవాడు కింది స్థాయి ఉద్యోగి, ప్రిన్సిపల్ ఆ మొత్తాన్ని స్కూల్ నడిపే వ్యక్తి. సో అలాంటి పని ఎప్పుడు చేయకూడదు. మీరు గ్రేట్, మీరు ఇంకా బాగా చెప్పగలరు. డూ యువర్ ఓన్ బిజినెస్. అది నీ పని కాదు. మీ తెలివిని ఇతరులను తక్కువ చేయడానికి వాడకండి. మీ శక్తిని ఆస్తులు నిర్మించుకోవడానికి వాడండి. గుర్తింపు కోసం కాకుండా మీ ఆర్థిక ఎదుగుదల కోసం పనిచేయండి. ఎకనామికల్గా ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నామా లేదా ఎవ్రీ టైం అనేది మాత్రమే చూసుకోవాలి. దట్ ఈస్. ఫుల్ వీడియో కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.